హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కిచెన్ కువైట్ ఛానల్. ఈరోజు మనం జెల్లీ కేక్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రూట్స్ డ్రీ ఫ్రిడ్జ్లో ఉంటాయన్నమాట. ఇది ఒక ప్యాకెట్ తీసుకుని ఆల్రెడీ మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో ఒక కప్పు పంచదార వేయాలి. రోబు కప్పు ఉంటుంది కదా, రోబు కప్పు ఒక సైజు తీసి పంచదార అందులో వేసుకోవాలి. కప్పు సైజు ఒక ప్యాకెట్కి ఒక కప్పు పంచదార వేసుకుని కొంచెం నిమ్మరసం వేసి ఇది ఉడికించుకున్నాక చల్లారాక ఇది మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, ఇది డ్రీమ్ ఉంటుంది అనమాట. ఈ ప్యాకెట్ ఇందులో 2 ప్యాకెట్లు ఉంటాయి. తీసుకుని 2 ప్యాకెట్లు ఇదిగోండి ఆల్మోస్ట్ నేను ఇందులో వేసి ఈ క్రీమ్ వేసుకుని ఇది మనం డ్రై చేసి మిక్సీ పెట్టుకుని ఉంచుకోవాలి. ఇది నెక్స్ట్ ఇది జెల్లీ. ఈ జెల్లీ ఇది స్ట్రాబెర్రీ ఒక ప్యాకెట్ తీసుకుని 2 కప్పులు హాట్ వాటర్ వేసుకుని ఇది కలుపుకొని ఇలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఓ మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక గీమార్ వేసి, ఇది పెద్దదనమాట బాక్స్, చిన్నదైతే ఫుల్గా వేసుకోవచ్చు, పెద్దది కాబట్టి సగం వేసుకోవాలన్నమాట. అట్లాగే ఇదో సగం వేయాలి. ఈ సగం కూడా వేసి ఇదంతా మిక్సీ పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఇవైతే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్కి ఇదిగో ఈ కప్పు పంచదార వేసుకున్నాను. ఈ రోబు కప్పు సైజ్ అనమాట. పంచదార వేసుకుని ఇదిగో ఇటు రీతిగా ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారాక మిషన్ పెడతాను మిక్సీలో. ఇప్పుడు ఇందులో 2 ప్యాకెట్లు డ్రీమ్ ఆయిల్ ప్యాకెట్లు వేసుకున్నాం కదా, క్రీమ్ వేసుకున్నాము. ఈ క్రీము వేసి ఇదిగో ఇట్లా పెట్టుకోవాలి గట్టిగా. ఓకే ఫ్రెండ్స్, ఇలా గట్టిగా అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో మిక్సీ పెట్టుకున్నాం. ఒక గీమార్ వేసుకుని, ఒక నెస్ట్లా మిల్క్ వేసుకుని, ఇంకా వేరే జీబిని 3 రకాలు వేసుకుని మిక్సీ పెట్టుకున్నాయి. మీ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఇటు రీట్గా వేసుకుని ఈ 2 కలిపి మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్నాక అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాక అది కూడా గ్రైండ్ చేశాక కేక్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి అయిపోయింది. ఇది క్రీమ్ అంతా ఇట్లా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకొని ఇదిగో ఇలా వేసుకోవాలి. ఒక లేయర్ ఇలా వేసుకొని ఇదిగో వెన్నెల కేక్ 2 ప్యాకెట్లు తీసుకున్నాను. 2 కేకులు తీసుకున్నాను. కోకోనట్ పౌడర్ అనమాట, ఫ్రెష్దే. ఆ కేక్ని ఇలాగా మనం లేయర్ల కింద కోసుకుని పీసుల కింద సన్నగా జెల్లీ వాటర్ ఇందులో వేసుకోవాలి. ఈ జెల్లీ వాటర్ వేసుకుని ఈ జెల్లీ వాటర్లో మనం ఇలాగా ముందు వెనక ఇలా తడుపుకొని తీసుకొని ఈ కేక్ని ఇలా తీసుకుని ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా వన్ మొత్తం అంతా పెట్టుకుని అప్పుడు చూపిస్తాను. కేక్ని ఇలా జెల్లీ వాటర్లో ఉంచుకొని ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఇది చేసుకున్నాం కదా, ఈ క్రీమ్ని రెడీ ఇది వేసుకోవాలన్నమాట. దీనిపైన ఇదంతా ఇలా వేసుకుని మనం నెక్స్ట్ తర్వాత ఆ వైట్ క్రీమ్ వేయాలి. దానిపైన కోకోనట్ పౌడర్ వేయాలి. వేసి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రీమ్ మళ్ళీ వేసుకోవాలి స్టెప్ల కింద. ఈ వైట్ క్రీమ్ వేసుకుని ఈ కోకోనట్ పౌడర్ వేసుకుని మరలా సేమ్ జెల్లీలో కేక్ ముంచి దానిపైన వేసి ఆ రెడ్ క్రీమ్ వేసి వైట్ క్రీమ్ వేయాలి. అంతే ఫ్రెండ్స్. ఫైనల్గా కేక్ అంతా రెడీ అయ్యాక చూపిస్తా. వైట్ క్రీమ్ వేసి ఫ్రెండ్స్ అదిగో ఈ క్రీము వేసి కోకోనట్ పౌడర్ వేసాను ఫైనల్గా. ఇప్పుడు మరలా సేమ్ ఈ జెల్లీ వాటర్లో ఈ కేక్ని మనం కోసుకున్నాం కదా వెనిలా కేకు, ఇట్లా ఈ వాటర్లో ముందుకి వెనక్కి ఇలా పెట్టుకుని తీసి ఇంకా 1 by 1 ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా 1 by 1 ఇలా చేసుకుని తర్వాత కేక్లన్నీ ఇలా పెట్టుకున్నాక ఆ రెడ్ క్రీమ్ వేసుకోవాలి. ఆ రెడ్ క్రీమ్ పైన మళ్ళీ వైట్ క్రీమ్ వేసి కోకోనట్ పౌడర్ వేసుకుంటే ఫైనల్ కేక్ అయిపోద్ది. అయ్యాక చూపిస్తాను. ఫైనల్గా కేక్ అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో గట్టిగా అయ్యేంత వరకు అంటే 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత బయట పెట్టుకుని దీనిపైన పిస్తా పౌడర్ వేసుకుని తింటే కేక్ చాలా చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్రిడ్జ్లోంచి తీసాక వీలైతే చూపిస్తా, లేకపోతే ఇంక ఇంతే ఫైనల్గా. థ్యాంక్ యూ సో మచ్.